చరిత్రదేముంది, చించితే చిరిగిపోతుంది. ప్రాంతాల గొప్పతనమేముంది, ప్రజలను ఏమార్చితే మరుగున పడిపోతుంది. అమరావతి వైభవం ఏముంది, అంతా కాలగర్భంలో కలిసిపోతుంది. ఇది రాజధానిగా అమరావతి అంటే గిట్టని వారి వాదన. అలాంటి వారు తెలుసుకోవాల్సిన నగ్న సత్యాలు ఎన్నో ఉన్నాయి. అసలు అమరావతి గొప్పతనం ఏంటి? ఏపీ సీఎం ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంచుకున్నారు? ఆయన ముందస్తు ఆలోచన ఏంటి? అమరావతి రాజధానిపై జరుగుతున్న చర్చపై స్పెషల్ ఫోకస్. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లున్నాయని వాదించాడట వెనుకటికో వేదాంతి. ఇక తాను ప్రతిపాదించిన సిద్ధాంతాలు, విధానాలు సర్వజన ఆమోదమని వాదిస్తున్నారు ఏపీలోని వైసీపీ నేతలు. పసలేని వాదన పదే పదే చేస్తే ప్రజలు మౌనంగా ఉంటారు. ఇంకే ఉంది, ఈ మౌనం ప్రజామోదం అంటూ కొత్త పల్లవి అందుకోవటం వారికి అలవాటు. ఇప్పుడు అదే చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సమయంలో ఏపీకి 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేలా చట్టం ఏర్పడింది. 10 ఏళ్లు హైదరాబాద్ రాజధానిగా ఏపీ పాలన సాగించొచ్చుగా. ఇప్పుడు ఏపీకి అర్జెంటుగా రాజధాని ఏర్పాటెందుకు అంటూ అప్పట్లో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. అంతలోనే గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ ప్రాంతాన్ని రాజధాని చేయొచ్చు అంటూ ఓ ఉచిత సలహా కూడా ఇచ్చేశారు. ఇక అమరావతి ప్రాంతాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం రాజధానిగా ప్రతిపాదిస్తే అద్భుతం అంటూ పూర్తి సహకారం అందిస్తాం అంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని ప్రతిపాదన స్థానంలో 3 రాజధానులు అంటూ స్వరం మార్చారు. ఇక ఇప్పుడు అది పక్కన పెట్టి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావిగన్ రాజధాని అంటూ ప్లాన్ బి ఇదే అనే కొత్త పాట మొదలుపెట్టారు. అసలు అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదని, ముంపు ప్రాంతమని, అదో శ్మశానమని, ఎడారి అని కామెంట్స్ చేశారు. పురాణాల్లో అమరావతి దేవతల రాజధాని అని కూడా తెలియని వైసీపీ నేతలు గుంటూరు జిల్లాలోని అమరావతి వైభవం తెలుసుకొని ఆ పార్టీ నేతలు ఇప్పటికీ ఆ ప్రాంతంపై విషం చిమ్ముతున్నారని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని అమరావతికి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. శాతవాహనులు అమరావతిని రాజధానిగా చేసుకుని పాలన సాగించారు. ఇక రెడ్డిరాజులు, తూర్పు చాళుక్యులు కూడా అమరావతి రాజధానిగానే పాలన సాగించగా, కాకతీయ వంశానికి చెందిన రాణి రుద్రమదేవి కూడా ఈ ప్రాంత వైభవం గుర్తించి ఇక్కడ పర్యటించి ఇక్కడి సంస్కృతిని అనుసరించినట్టు చరిత్ర చాటి చెప్తోంది. ఇక ప్రపంచంలోని అత్యంత పురాతన బౌద్ధ స్తూపానికి అమరావతి కేంద్ర బిందువు. కృష్ణాతీర ప్రాంతంలో అత్యంత సుభిక్ష, సురక్షితమైన స్థలం అమరావతి అని 1000 ఏళ్ల నుంచి అక్కడ సాగిన పాలనకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తోంది. అమరావతి ముంపు ప్రాంతం, శ్మశానం, ఎడారి అయితే నాటి రాజులు దాన్ని రాజధానిగా ఎందుకు ఎంచుకుంటారు? అక్కడి నుంచి పాలన ఎందుకు సాగిస్తారు? తరాలు మారినా, రాజుల వంశాలు మారినా అమరావతి రాజధానిగానే ఎందుకు అప్పట్లో కొనసాగింది? ఇందుకు కారణాలు అనేక ఉన్నాయి. ఇది వ్యవసాయ అనుకూల క్షేత్రం, నీటి వనరులు పుష్కలంగా లభించే ప్రాంతం, సంస్కృతికి ప్రతిరూపం. అందుకే అమరావతిని అప్పటి పాలకులు రాజధానిగా చేసుకున్నారు. ఇక ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం, మనుగడ కోసం వైసీపీ నేతలు అమరావతిని వక్రకోణంలో ప్రజలకు పరిచయం చెయ్యాలి అనే ఆలోచన చెయ్యటం వారి అవివేకానికి నిదర్శనంగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఓ విజనున్న నేత, ముందస్తు ఆలోచనల మేధావి. ఇది జగమెరిగిన సత్యం. అమరావతిని ఆయన రాజధానిగా ఎంచుకోవటం వెనుక ఆయన అనుభవం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన చంద్రబాబు 400 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ అభివృద్ధికి శ్రీకారం చుట్టినప్పుడు అనేక ఇబ్బందులొచ్చాయి. నిజాం నవాబు పాలనలో నిర్మించిన రోడ్లు, మురుగునీటి వ్యవస్థ, మంచినీటి సరఫరా అప్పట్లో చంద్రబాబుకు సవాలయ్యాయి. హైదరాబాద్ అభివృద్ధి పనులకు అడుగడుగునా సమస్యలొచ్చాయి. ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు, రోడ్ల విస్తరణ, బహుళ అంతస్తు భవనాల నిర్మాణం కోసం ఏళ్ల కొద్దీ కోర్టు కేసులు అప్పట్లో చంద్రబాబు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని 50% మేరకు మాత్రమే ఆయన వేగంగా అభివృద్ధి చేయగలిగారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోనూ ఇవే సమస్యల వల్ల
అక్కడ అభివృద్ధి నామమాత్రమే అయింది. ఇక సైబరాబాద్ నిర్మాణంలో ఇలాంటి సమస్యలు రాలేదు. దీంతో సైబరాబాద్ వేగంగా అభివృద్ధి చెందింది. ఈ అనుభవంతోనే చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారు అనేది మేధావుల విశ్లేషణ. సైబరాబాద్ నిర్మాణం సమయంలోనూ నిధుల ఇబ్బంది భారీగా వచ్చినా చంద్రబాబు దాన్ని తన సామర్థ్యంతో నెట్టుకొచ్చారని, రాజధానిలో అభివృద్ధి పనులు ఒక్కసారి ఊపు అందుకుంటే అవి అనంతంగా సాగిపోతాయని, ఇదే చంద్రబాబు అనుభవం అని వారు వివరించారు. ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్లు సీఎంగా పనిచేసిన జగన్ ఏపీ రాష్ట్రానికి పనికొచ్చేలా ఒక్క నగరాన్ని కూడా అభివృద్ధి చెయ్యకపోవటం ఆయన పాలన అనుభవరాహిత్యాన్ని చెప్పకనే చెప్తోందని అంటున్నారు రాజకీయ నిపుణులు, కూటమి నేతలు. విశాఖపట్నంలో తాను ఉండేందుకు 100 కోట్ల ప్రజాధనంతో ప్యాలెస్ నిర్మాణం చేసుకున్న వైసీపీ అధినేత విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఒక్క భవనం కూడా ఎందుకు నిర్మించలేదు అన్న ప్రశ్నకు జవాబు చెప్పేవారే లేరు. ఇంకా ఆ అంశం మరుగున పడకముందే ఇప్పుడు హఠాత్తుగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావిగన్ రాజధాని అనటం కేవలం ప్రజల దృష్టి మళ్లించి పబ్బం గడుపుకోవటానికే అంటూ తీవ్రంగా ఆరోపిస్తున్నారు తెలుగు తమ్ముళ్లతో పాటు అధికారంలోని నేతలు. జగన్ ఓ వ్యాపారవేత్త. చేసే ప్రతి పనిలో తన లాభం చూసుకుంటారు. లాభం లేనప్పుడు అమరావతినే కాదు, అమెరికా కూడా పనికిమాలిన ప్రాంతం అని అంటారని విమర్శించడంతో పాటు ఎద్దేవా చేస్తున్నారు. 3 రాజధానులు పోయాయి, ఇప్పుడు మావిగన్ వచ్చింది. ఇంకో ఏడాది పోతే ఇంకో కొత్త ప్రతిపాదన ఆయన నోట వస్తుంది. ఇది ఆయన పాలసీ. అలా చేస్తేనే 4 కాలాల పాటు ప్రజల్లో ఆయన పైన చర్చ జరుగుతుంది. ఆయన కావాల్సింది కూడా అదే. ఆంధ్రప్రదేశ్ పైన, ప్రజల భవిష్యత్తు పైన ఆయనకు ఎలాంటి ఖచ్చితమైన అభిప్రాయం, ప్రణాళిక లేదని కుండబద్దలు కొడుతున్నారు కూటమిలోని అమాత్యులు.